ఆచి చికెన్ మసాలా. ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి, ఒక పిఎస్సి చైర్మన్, ఒక విప్, ఇలా శ్రీకాకుళం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు కీలక పదవుల్లో ఉన్నారు. ఆ నలుగురు మంచి వాగ్దాటి సబ్జెక్ట్ ఉన్న నేతలే. ప్రభుత్వాన్ని, పార్టీని ఎవరైనా టార్గెట్ చేస్తే చీల్చి చెండాడుతుంటారు. మరి అలాంటి వారిని ఎదుర్కోవాలంటే జిల్లా వైసీపీ నాయకులు ఎంత షార్ప్గా ఉండాలి. కానీ శ్రీకాకుళంలో వైసీపీ నేతలు ఏం చేస్తున్నారు? మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ బలోపేతానికి నానా పాటలు పడుతుంటే సిక్కోలు జిల్లాలో ఆయన టీం అసలేం చేస్తోంది? శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర రాజకీయాలను డిసైడ్ చేసే ప్రాంతంగా పేరున్న ప్రాంతాల్లో ఒకటి. సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిక్కోలు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా ఓటర్లు అధికార పక్షానికి దాదాపు 80% పైగా సీట్లు కట్టబెట్టడం ఈ ప్రాంతం మానవాయితీ. గత ఎన్నికల్లో అయితే వైసీపీ సీనియర్లను కూడా మట్టి కరిపించి కూటమి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. అందుకే ఈ జిల్లాకు పదవులు కూడా అలాగే లభిస్తాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులతో పాటు పిఎస్సి చైర్మన్, ప్రభుత్వ వీపు పదవులు కూడా సిక్కోలు నేతలకే అప్పగించింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, పిఎస్సి చైర్మన్ కూనరవి, అసెంబ్లీ విప్ బేంతాళం అశోక్, ఈ నలుగురు మంచి వాయిస్, సబ్జెక్టు ఉన్న నేతలే. ప్రభుత్వం పైన, టీడీపీ పైన విమర్శలు చేస్తే ప్రత్యర్థులను ఎండగట్టడంలో ముందుంటారు. అలాంటి అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొని జిల్లాలో ఉనికి కాపాడుకోవాలంటే ప్రతిపక్షం వైసీపీ మరింత బలంగా పనిచేయాలి. ఓ రకంగా చెప్పాలంటే అన్ని పదవులు జిల్లాకు ఉండటం ప్రతిపక్షానికి ఓ బలమైన అస్త్రంగా కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని పదవులు ఉన్నా ప్రజలకు ఏం చేస్తున్నారని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. కానీ శ్రీకాకుళంలో వైసీపీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. దానికి కారణం గ్రూపు రాజకీయాలు. గత కొన్నాళ్ల నుంచి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి, ధర్మాన బ్రదర్స్కి గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరుగుతుంది. ఆ వార్తలకు బలం చేకూరేలా ఈ నేతల తీరు కనిపిస్తుంది. కాంగ్రెస్ టైంలో అయినా, వైసీపీ హయాంలోనైనా జిల్లాలో ధర్మాన సోదరులదే పైచేయి. వారిని కాదని జిల్లా వైసీపీలో ఏం జరగదన్న టాక్ ఉంది. ఆ క్రమంలో తమ్మినేనికి పార్టీలో ప్రాధాన్యత ఉండటం లేదని కొంత ప్రచారం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి కోసం సీతారాం శతవిధాలా ప్రయత్నించినా స్పీకర్ పదవికి మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు వైసీపీకి అధికారం లేకపోయినా కూడా తమ్మినేని వాయిస్ వినపడకుండా కుట్రలు జరుగుతున్నాయని చర్చ నడుస్తుంది. తమ్మినేనిని శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా తొలగిస్తారని ధర్మాన కృష్ణదాస్ 2 నెలల క్రితం చేసిన కామెంట్స్ ఇటు శ్రీకాకుళాన్ని, అటు తాడేపల్లిని కుదిపేశాయి. ఆ తర్వాత ఆయన్నే శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగిస్తూ అధిష్టానం ఓ ప్రకటన విడుదల చేసిన ఆ ఎఫెక్ట్ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. కృష్ణదాస్ కామెంట్స్ తర్వాత ధర్మాన సోదరులతో తమ్మినేని అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు. లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వివాదంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన ప్రెస్ మీట్ ను జిల్లా పార్టీ కార్యాలయంలో కాకుండా ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించారు. ధర్మాన కృష్ణదాస్ జిల్లా అధ్యక్షుడిగా ఉండటంతోనే పార్టీ కార్యాలయానికి తమ్మినేని వెళ్లడానికి ఇష్టపడటం లేదట. అంతేకాదు, ఇటీవల జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య నేతల సమావేశానికి కూడా ఆయన దూరంగానే ఉన్నారు. దీంతో తమ్మినేని అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారానికి బలం చేకూరుతుంది. అధికార పార్టీ బలంగా ఉన్నప్పుడు అంతకు మించిన ఉత్సాహంతో పనిచేయాల్సిన శ్రీకాకుళం వైసీపీ నేతలు వారి అనుభవాన్ని ఆధిపత్యం కోసమే వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి ధర్మాన ప్రసాదరావు కొన్నాళ్లు సైలెంట్గా ఉన్నారనే సమాచారంతో జగన్ ఆయనకు పెద్దపీట వేస్తున్నారు. ఇటు తమ్మినేనికి కూడా వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు సీటు ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఇద్దరికీ మంచి ప్రయారిటీ ఇచ్చి పార్టీని బలోపేతం చేయాలని వైసీపీ అధ్యక్షుడు చూస్తుంటే ఇక్కడ నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు వ్యవహరిస్తున్నారని వైసీపీ శ్రేణులు చిర్రుబుర్రులాడుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సిక్కోలు జిల్లాలో వైసీపీ భవితవ్యం ఎలా ఉండబోతుందో కాలమే నిర్ణయించాలి.